మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో తల్లితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అలాగే గృహ వాహన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాల్లో విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా అనుకూలతలు, కుటుంబ వ్యక్తులకి భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం మొదలైనవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాలు ఏర్పడడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా విజయవంతంగా ఉంటాయి. సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. స్వేచ్ఛగా చక్కటి నిర్ణయాలు, అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు, ఆశయ సాధన, లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ప్రయాణాల్లో కొంతవరకు అనుకూలతలు, విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే సరిపోతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల రాక అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువుల యొక్క సహకారం, తోడ్పాటు, దాంతోపాటుగా చక్కటి కమ్యూనికేషన్, అలాగే కమ్యూనికేషన్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నవి తొలగిపోయే అవకాశాలు లాంటివి, అలాగే దాంతోపాటుగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క సహకారం, సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆకర్షణ పెరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సాంఘిక సంబంధాలని ఇది చేసుకునే విధానంలో చక్కటి ఆలోచన చేస్తారు. అయినప్పటికీ మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా మాత్రం ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టెక్నికల్ విషయాల్లో కూడా ఏదైనా మీరు వాడుతున్న వస్తువుల్లో ఏదైనా కంప్యూటర్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు, అవరోధాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలు చాలా చక్కగా, ఉపయుక్తంగా, అభివృద్ధికరంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో, ముఖ్యంగా మీ స్త్రీలతో, మీ కుటుంబ స్త్రీలు కావచ్చు, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో ఉండే స్త్రీలతో కావచ్చు, మాట పట్టింపులు, వాదోపవాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా మీ సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో నిర్ణయించి చర్చలు చేసేటప్పుడు కానీ ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషన్, మీ ప్రయాణాలు, మీ నెట్వర్క్, మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా చక్కగా వృద్ధి పొందుతూ ముందుకు పెడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. కుటుంబం యొక్క సహకారంతో కుటుంబ ఆదాయం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన మంచి సమాచారాన్ని అందుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణంతో, చక్కటి న్యూసులతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కొరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అయితే వ్యాపార విస్తరణలో కొత్త వ్యక్తులు, ముఖ్యంగా ఎవరైనా స్త్రీలతో వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం మీకు చాలా చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. అనుకోని శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాలలో. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో, చాకచక్యంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి.
అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, తర్వాత విదేశీ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే తండ్రి తరపు బంధువులతో చర్చించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేషన్ విషయంలో కూడా మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు బంధువర్గంతో కానీ, లేకపోతే వారసత్వపు ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే విద్యార్థుల విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం రావడం, అలాగే ఆకస్మికమైన బహుమానాలు, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతలు, వ్యాపార విస్తరణ వరకు మీరు చేసే విషయాల్లో మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, వ్యక్తుల యొక్క సహకారం, విదేశీ వ్యక్తుల సహకారం, అంతేకాకుండా మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెడదామని చేసిన ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లాంటివి రావడం, వీటన్నిటికీ అవకాశం ఉంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాలు, సాంఘిక సంబంధాలు, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలకి ఏకీభవించకపోవడం వల్ల, ముఖ్యంగా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా, వీటన్నిటి విషయాల్లో ముఖ్యంగా కళత్రం యొక్క అంటే మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, వారితో మీ యొక్క ఆలోచనల విషయంలో, ఇటు సంతానం, ఇటు భాగస్వామి, ఇటు పక్కన బంధువర్గం, ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం సహకారం కానీ, మీ శ్రమకి తగిన ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కానీ మొదలైన మీకు అనుకూలంగా ఉన్నా, టెక్నికల్గా మీకు అనుకూలంగా ఉన్నా, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ, విద్యార్థులు అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు పొందుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట పట్టింపులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులకి సౌకర్యాల విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే వారికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, వారికి ఏదైనా సహకరించే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్య మీద ఎక్కువ శాతం, అంటే ముఖ్యంగా కంప్యూటర్ రిలేటెడ్గా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల యొక్క సహకారం బాగున్నప్పటికీ, విద్యాపరంగా విద్యార్థులకి అనుకూలమైన వాతావరణంలో కొంత అవరోధాలు ఎదురయ్యే అవకాశం. జ్ఞాపక శక్తి విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, రైటింగ్ స్కిల్స్ విషయంలో తగిన విధంగా విద్యార్థులు జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చుల్ని నివారించాలి. ప్రయాణాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్వేగాల్ని అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యులైన మీ యొక్క సోదరీ వర్గం కానీ, మీకు ఎవరైనా సరే ఆత్మీయులు, ఆప్యాయతతో కూడిన మిత్రుల యొక్క సహకారాన్ని మీరు అడిగినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రకమైన సమస్యలకి విద్యార్థులు కానీ దూరంగా ఉండడం అనేది చాలా మంచిది.